కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వైసీపీ హయాంలో మద్యం పేరుతో విషపు రంగు నీళ్లమ్మి అనేక మంది చావులకు కారణమయ్యారని టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. నికా కుంభకోణంలో సీట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందని ఈ కేసు ఛార్జ్ షీట్ లో జగన్ పేరు కూడా బయటకు వచ్చిందన్నారు ఎరపతినేని. ఈ వార్తలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నాసిరకం మద్యం అమ్మి అనేక మంది చావులకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉండాలంటున్నారు ఎరపతినేని. కూటమి ప్రభుత్వ పాలనపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. గంజాయి సాగు తప్ప వ్యవసాయం గురించి జగన్ కేమీ తెలియదని విమర్శించారు. ఐఏఎస్ ఐపీఎస్ లను జగన్ జైలుకు పంపారన్నారు. సొంత పార్టీ నేతల్నే జగన్ రప్పరప్ప చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. చేస్తా ఉన్నారు. మద్యం అమ్మే దాంట్లో లెక్కలు లేకుండా డబ్బులు తీసుకొని ట్రక్కుల్లో తరలించారు. మొత్తం ఈరోజు తేల్చారు ఎక్కడెక్కడ ఎన్ని ట్రక్కుల్లో తరలించారు, 2,000 కోట్లు తరలించారని. దాంట్లో నేను ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బులు పోయినాయి అనేది కూడా సిట్టు తెలుస్తూ ఉంది. ఎంతమంది పాపం కదా, ఒక విషపు రంగు నీళ్లు అమ్మి డబ్బులు సంపాదించడమే కాకుండా లక్షలాది మంది మరణానికి కారకులైన మీరు మాట్లాడే హక్కు మీకుందని అడుగుతున్నాను. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి, రాష్ట్రంలో ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి 19 మధ్య నీకు గంజాయి సాగు తప్పితే వ్యవసాయం సాగు నీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ మీ గవర్నమెంట్లో రామాంజలి ఎందుకు వెళ్ళాడు జైలుకి? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఇంకా మేము రప్ప నరుగుతాం, మేము అది చేస్తాం. మా గవర్నమెంట్ వస్తే పోలీస్ అధికారిని బట్టలప్పు తీసి రోడ్డు మీద నిలబెడతాం. మీరు ఒక రాక్షసుల్లాగా పశువులాగా ప్రవర్తించే పరిస్థితిలో ఈరోజు కూడా ఉన్నారు. ఇంకా కళ్ళగా అంటున్నారు మేము వస్తాం అధికారులకని. మీరు మగోళ్ళు అయితే, మీకు దమ్ముంటే మీరు ఎవరు నరుకుతారో ఆ పేర్లు వెల్లడించండి, మాకు చెప్పండి. రఫ్ ఆడించేది మమ్మల్ని కాదు, మీ నాయకుడు మిమ్మల్ని ఆడిస్తాడు. సొంత బాబాని చంపిన వాళ్ళకి విలువలు లేనప్పుడు రాజకీయం కోసం మిమ్మల్ని ఏమైనా చేయడానికి కూడా ఆ వ్యక్తి వెనుకాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి.